నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం కర్నూలులో శ్రీ గుడిసె ఆదికృష్ణమ్మ గారి జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారానికి ఆదోని నియోజకవర్గం నుండి గౌరవనీయులు మీనాక్షరన్న గారి ఆధ్వర్యంలో దాదాపు ఇప్పటి వరకు 1500 మంది, దాదాపు 150 కార్లు, 10 బస్సులు జనాల భారీ ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఆరకల్ గ్రామంలో టిఫిన్ చేసి అందరూ కూడా తరలి వెళ్ళడం జరిగింది. ఇంకా కూడా కొంతమంది వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 1500 మంది పోతున్నారు. కాబట్టి ఈ సభని ఇంత దిగ్విజయంగా సాగిస్తామని చెప్పి కొనసాగిస్తామని చెప్పి అందరి ఆధ్వర్యంలో మీనాక్షరన్న ఆధ్వర్యంలో కూడా ఆదోని నుండి భారీ ఎత్తున బయలుదేరుతున్నాం ఈరోజు. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. నా పేరు రామకృష్ణ, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోనికే టీడీపీ పార్టీ నుంచి ఒక అరుదైన గౌరవం దక్కింది. ఎందుకంటే ఒక మహిళ అయినటువంటి గుడిసె కృష్ణమ్మ గారికి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడం, అలాగే దాంతోపాటు ఆదోని నుంచి ఇద్దరు వైస్ చైర్మన్లు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్, ట్రెజరీ, అలాగే కార్యదర్శులు కూడా నియమించబడింది. కాబట్టి వీరందరి ప్రమాణ స్వీకారానికి ఆదోనికి నుండి సుమారు మీనాక్షరన్న గారి ఆధ్వర్యంలో 1500 మంది పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరిగింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇది ఒక తెలుగుదేశం కార్యకర్తలకు ఇది కూడా ఒక పండగ వాతావరణం నెలకొని పిలిపింది. ఆరేకల్లో అందరూ కూడా టిఫిన్ చేసుకొని ఎంఆర్సీ కళ్యాణ వేదిక కర్నూలుకి చేరుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చిన వారందరూ కూడా మాజీ ఎమ్మెల్యే మీనాక్షరన్న గారి తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే మీనాక్షరన్న గారు ఒక పిలుపునిస్తే ఆదోని ప్రజానీకం వస్తే ఏ కార్యక్రమం అన్నా సక్సెస్ అవుతుందని చెప్పడానికి ఇది ఒక కారణం. ఎందుకంటే ఈరోజు చూసాం ఉదయం నుంచి బస్సులు, కార్లు, అలాగే వెహికల్స్, సొంత వెహికల్స్ అంతా కిటకిట ఎవరికి తగ్గ వాళ్ళ గ్రామంలోని అందరినీ సమన్వయం చేసుకుని అందరూ వచ్చినందుకు కూడా మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే నూతన కార్యవర్గానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు వెంకటేష్ చౌదరి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి. జై తెలుగుదేశం. కొంకా మీనాక్షరన్న గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం.